అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అద్భుతమైన ఆలోచనలను కేవలం కలలుగా కాకుండా వాస్తవ రూపంలోకి ఎలా తీసుకురావాలి చూద్దాం. మనందరికీ ఇది అనుభవమే కదా. మనసులో ఎన్నో గొప్ప గొప్ప ఆలోచనలు వస్తుంటాయి, కాని ఎందుకో అవి ఆచరణలోకి రావు. ఆ నిరాశ మనందరికీ తెలిసిందే. అసలు ఎందుకిలా జరుగుతోంది, దీని వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రధాన సమస్య ఒకటుంది. మన ఆలోచనలకు, మన సహజ స్వభావానికి, ఇంకా మన చుట్టూ ఉన్న వాస్తవ పరిస్థితులకు మధ్య సరైన పొంతన లేకపోవడమే అసలు కారణమన్నమాట. ఇది మనల్ని కలలు కనేవారి సందిగ్ధత అనే ఒక స్థితికి తీసుకువస్తోంది. అంటే ఆచరణ లేకపోవడం వల్ల ఎంత అద్భుతమైన ఆలోచనైనా సరే గాలిలో కట్టిన మేడలాగే మిగిలిపోతోంది. మరి దీనికి పరిష్కారమేంటి? ఇక్కడే మొదటి అత్యంత కీలకమైన అడుగు వస్తుంది. అదే సరైన ఆలోచనలను ఎంచుకోవడం నేర్చుకోవడం. ఈ విశ్లేషణ ప్రకారం మన ఆలోచనలు మన సహజ ప్రవృత్తికి, అంటే మన అసలు నైజానికి, మన వ్యక్తిత్వానికి అనుగుణంగా ఉండటం చాలా ముఖ్యం. అప్పుడే అవి విజయవంతమయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఉదాహరణ చూడండి, ఎంత స్పష్టంగా ఉందో. మన స్వభావంతో కలిసిపోయే ఆలోచనలు ఒక ప్రవాహంలా సాగిపోతాయి. కాని మన నైజానికి వ్యతిరేకంగా వెళ్లాలని ప్రయత్నిస్తే అప్పుడు మనలోనే ఒక నిరంతర సంఘర్షణ మొదలవుతుంది. అది చివరికి వైఫల్యానికే దారితీస్తుంది. సరే, మన స్వభావానికి సరిపోయే ఆలోచనను ఎంచుకున్నాం. మరి తర్వాతి దశేంటి? ఇప్పుడు మనం కల్పన యొక్క శక్తిని, దాని రెండు ముఖాలనూ అర్థం చేసుకోవాలి. కల్పన అంటే అదేదో ఊరికే పగటి కలలు కనడం కాదు. ఈ ప్రపంచంలో మనం చూస్తున్న ప్రతి గొప్ప ఆవిష్కరణ, ప్రతి మార్పు మొదట ఎవరిదో కల్పనలో పుట్టిందే. ఇప్పుడు ఈ స్లైడ్లో నిజంగా ఆశ్చర్యపోయే విషయమేంటంటే, ఒక చిన్న ఊహ ప్రపంచగతిని మార్చే ఫలితాలను ఎలా ఇవ్వగలదో ఇది చూపిస్తుంది. ఇవన్నీ ఒకప్పుడు కేవలం ఊహలే. అయితే కల్పన అనేది ఒక కత్తిలాంటిది. దానికి రెండు వైపులా పదునుంటుంది. దాన్ని మంచికి వాడొచ్చు, చెడుకి వాడొచ్చు. ఉదాహరణకు అణుశక్తి ఒకవైపు విద్యుత్తునిచ్చి వెలుగులు నింపగలదు, మరోవైపు అణువాయుధమై వినాశనాన్ని సృష్టించగలదు. రెండింటి మూలం ఒకే కల్పన. అందుకే ఈ పుస్తకం మనకొక అద్భుతమైన రూపకాన్ని అందిస్తోంది. మన మనసుని ఒక తోటలా చూసుకోవాలి. పనికిరాని ఆలోచనలనే కలుపు మొక్కల్ని పీకేసి నిజంగా ఫలాలనిచ్చే ఆలోచనలకు నీరుపోసి పెంచాలి. ఓకే, మనసులో మంచి ఆలోచనను పెంచాం. మరి ఆ ఆలోచనకు వాస్తవ ప్రపంచంలో ఒక రూపం రావడానికి మధ్య ఉన్న దూరాన్ని ఎలా తగ్గించాలి? ఇక్కడే అసలైన అత్యంత కీలకమైన అడుగు వస్తుంది. ఏ పని మొదలుపెట్టే ముందైనా ఈ 3 ప్రశ్నలు వేసుకోవాలి. నా సామర్థ్యమెంత? నా ప్రస్తుత పరిస్థితి ఏంటి? నా దగ్గర ఉన్న వనరులేంటి? ఈ 3 విషయాలపై స్పష్టత ఉండాలి. ఈ అంచనాను గనక మనం వదిలేస్తే ఇక అంతే. ఎంత గొప్ప ఆలోచనైనా గాలిలో దీపం పెట్టినట్టే. మళ్ళీ మనం మొదటికొస్తాం. ఆ పగటి కలలు కనే షేక్ చిల్లిలాగే మిగిలిపోతాం. ఇప్పటివరకు మనం బయటి ప్రపంచంలో ఆలోచనను ఎలా ఆచరణలో పెట్టాలో చూశాం. ఇప్పుడు ఈ విశ్లేషణలోని చివరి అత్యంత లోతైన అంశానికి వద్దాం. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు. మన సంతోషం, భయం, ఆందోళన ఇలాంటి భావోద్వేగాలన్నింటినీ బయట జరిగే సంఘటనల కంటే వాటి గురించి మన మనసులో మనం చేసుకునే కల్పనే ఎక్కువగా ప్రభావితం చేస్తుందట. ఉదాహరణకు, ఒక పెళ్లి గురించి నెలల తరబడి ఊహించుకుని ఆనందపడతాం, లేదా ఒక బిడ్డ పుట్టుక గురించి కలలు కంటాం. తీరా ఆ సంఘటన జరిగాక వచ్చే అనుభవం కంటే ఆ నిరీక్షణలో, ఆ ఊహలోనే ఎక్కువ అనుభూతి ఉంటుంది. కాబట్టి ఈ విశ్లేషణ ముగింపులో మనల్ని ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన ప్రశ్న ఇదే: మన వాస్తవికతను నిర్దేశించేది బయట జరిగే సంఘటనలా, లేక ఆ సంఘటనల గురించి మన మనసులో మనం అల్లుకునే కథలా? మన అంతర్గత ప్రపంచానికి మనమే రూపశిల్పులమనే విషయాన్నిది గుర్తుచేస్తుంది.